మనం దేవుడికి ఏ విధమైనటువంటి వ్యతిరేక స్థితిలో ఉన్నామో వాటన్నిటిని సరి చేసుకుని మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఏదైనా ఒక క్రైస్తవుడుగా ఒక విశ్వాసగా నువ్వు ముందుకు వెళుతున్నామంటే దేవుని వాక్యమే నీకు బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యము మనం బ్రతికించి ఉన్నది. ఆ వాక్యము మన బ్రతుకులను సరిచేస్తూ ఉన్నది. మనం పాపం చేసినప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే, అబ్బాయి నువ్వు పాపం చేసావు, అపరాధం చేసావు, దోషం చేసావు కనుక అలా చేయొద్దు అని దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్తున్నప్పుడు మనం కూర్చుకుంటా ఉంటుంది. పాస్టర్ గారు ఈరోజు నా గురించే వాక్యం చెప్పినా, నీ గురించి చెప్పలా. ఆత్మ నడిపింపు బట్టి చెప్పినప్పుడు నిజంగా పొరపాటు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఆ సరి చేసుకుని నిజమే పాస్టర్ గారు కాదు మాట్లాడేది పాస్టర్ గారే. అందులో ఉండి నడిపించేది మాట్లాడేది ఎవరు? దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు నాతో మాట్లాడాడు కనుక నాలో ఈ పొరపాటు ఉంది, నేను ఆ పొరపాటుని సరి చేసుకోవాలి. నిజంగా మనం లేచినప్పటి నుంచి నిజంగా మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో, ఎంత అపరాధం చేస్తున్నామో, దేవుడికి ఎంత ఆయాస్కరమైనటువంటి కార్యం చేస్తున్నామో. నిజంగా బైబిల్ వాక్యాన్ని విన్నటువంటి వారే ఎక్కువగా పొరపాట్లు చేస్తున్నారు.